ఫ్రైడే మాట్లాడాం రైట్, ఫ్రైడే. సో ఇప్పుడు 10 AM డేటా చూస్తే మన జిల్లాలో 91%, అప్పుడు మీరు 80%, అప్పుడు 80%లో ఉన్నాము. ఇప్పుడు ఈ రోజుకి 91% చేయడం జరిగింది. సుమారుగా 13,40,126 ఎలక్టర్స్ ఉంటే 13,40,126 ఓటర్స్ ఉంటాయి. 11,39,840 ఓటర్స్ డిజిటైజేషన్, ఈ ప్రాసెస్ డిజిటైజేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ డిజిటైజేషన్ పర్సంటేజ్ 85%. అంటే 85% ఓటర్స్ ఇమీడియట్గా వచ్చేసారు. కానీ ఇంకా 5%, 80% ప్లస్ 5, ఇంకా 5%, సుమారుగా 69,000 ఓటర్స్ దొరకట్లేదు. 69 ఓటర్స్ ఇప్పటి వరకు డిజిటైజ్ చేయలేకపోయాము. ఈ 69 ఓటర్స్లో చూస్తే డెత్ కూడా జరిగినాయి, వాళ్ళు వేరే చోట కూడా ఎన్రోల్ అయ్యారు. ఆ కేటగిరీ కూడా ఇంపార్టెంట్ కేటగిరీ. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, 28,000 వరకు డెత్స్ ఉన్నాయి. ఈ 69,000లో 28,000 డెత్స్, 16,000 పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు. 10,000 ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు వేరే చోట, తిరుపతిలో ఒంగోలులో. తర్వాత 3,000 వర్కర్స్కి అసలు మనకి తెలియదు, అబ్సెంట్గానే ఉన్నారు. ఫోన్ నంబర్ కానీ కాంటాక్ట్ చేస్తే లేదు, అక్కడికి వెళ్తే లోపల. సో ఈ నంబర్ ప్రతిరోజు అప్డేట్ అవుతుంది. ఇంకొక 2 రోజులు ఉన్నాయి. నిన్న నేను చెప్పాను 1,00,000 వరకు దొరకపోవచ్చు. 1,00,000లో 70,000 వరకు ఇప్పుడు ఇమీడియట్గా ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసేసాము. సో 91% చేయడం జరిగింది. ఇప్పుడు 9% ఉంది. ఈ 9% కూడా ఈరోజు రేపు అయిపోతుంది. నేను మళ్ళీ మీ ద్వారా ప్రతి ఒక్క ఎలక్టర్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ SIR ఫామ్ అంటే మీరు వస్తే, మీరు సంతకం పెడితే ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సంతకం పెడితేనే డిసైజన్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా కొంచెం చూసుకోవాలి, బికాజ్ ఇప్పుడు 2 రోజులు మాత్రమే ఉన్నాయి. సో దయచేసి మీరు BL కాంటాక్ట్ చేసి EA ఫామ్ ఫిల్ చేసి మీరు ఈ విషయం గురించి గుర్తు చేస్తే మీ ఓట్ డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తుంది, లేకపోతే మీ ఓట్ డ్రాఫ్ట్ లిస్ట్లో రాదు. ఓకే, సో మళ్ళీ ఒక ప్రెస్ బులెటిన్ రిలీజ్ చేస్తాము. 13, 14 కూడా ఒక ప్రెస్ బులెటిన్ రిలీజ్ చేస్తాను, 15 కూడా చేస్తాను. సో దట్ ఎంతమంది ఫైనల్గా డిలీట్ అవుతున్నారు మీకు ఒక క్లారిటీ ఉంటుంది.